దేశంలో చక్కెర ఉత్పత్తిలో భారీ తగ్గుదల నమోదైన నేపథ్యంలో ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. గతంలో 343 లక్షల టన్నుల ఉత్పత్తి అంచనా వేగా అది 306 లక్షల టన్నులకు పడిపోవచ్చని అంచనా. అంటే గతేడాది కంటే దాదాపు 11% ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల అక్టోబర్ 1 నాటికి నిల్వలు 33 నుంచి 34 లక్షల టన్నులకు పరిమితం కానున్నాయి. గతేడాది అక్టోబర్ 1 నాటికి 50 లక్షల టన్నుల నిల్వ ఉండగా ఈ ఏడాది అది 1/3 తగ్గింది. పండుగ సీజన్ కావడంతో డిమాండ్ పెరగటం, వాతావరణ పరిస్థితుల వల్ల చెరకు పంట దెబ్బతినటం ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే చక్కెర ధరల పెరుగుదలకు ఎథనాల్ ఉత్పత్తి కారణమన్న ఆరోపణలను కేంద్రం పూర్తిగా తోసిపుచ్చింది. ప్రస్తుతం ఎథనాల్ ఉత్పత్తి ఎక్కువ శాతం మొక్కజొన్న నుంచే జరుగుతోందని, చెరకు నుంచి చక్కెర మళ్లించడం వల్ల ధరలు పెరగలేదని వివరణ ఇచ్చింది. ధరలను నియంత్రించేందుకు పండుగల వేళ కొరత రాకుండా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. 10 లక్షల టన్నుల ముడి చక్కెర దిగుమతికి డ్యూటీ మినహాయింపు ఇచ్చింది. అక్రమ నిల్వలను నిరోధించేందుకు చక్కెర వ్యాపారులపై 400 టన్నుల స్టాక్ లిమిట్ విధించింది. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యల వల్ల ధరలు త్వరలోనే అదుపులోకి వస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం కిలో చక్కెర ధర 65 రూపాయలకు చేరటంతో సామాన్య గృహిణులు ఆందోళన చెందుతున్నారు. పండుగ వేళ స్వీట్ల తయారీకి చక్కెర ధర చేదెక్కడం ఇబ్బందికరంగా మారింది.